హలో అండి, వెల్కమ్ టు చిన్ను చిక్కి యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం రుచికరమైన సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేయండి. 2-3 సార్లు బాగా కడగండి శుభ్రంగా. ఇలా కడిగిన తర్వాత వాటర్ని వంపేసి అందులోనే 1½ గ్లాస్ వాటర్ వేసి నాననివ్వండి. ఇలా నానబెట్టడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక లెమన్ సైజ్ చింతపండును కూడా నానబెట్టండి. నానబెట్టిన కందిపప్పులో కొద్దిగా 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్, ఈ రెండు కలిపి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు, అంటే మెత్తగా, చాలా మెత్తగా రావాలి, సాఫ్ట్గా కందిపప్పు. అప్పుడే సాంబార్ టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, ఒక 4 ఎండుమిర్చి, ఇవి బాగా చిటపటలాడుతుంటే ఇప్పుడు అందులో ఒక 1 ఆనియన్, ఒక 5 గ్రీన్ చిల్లీ వేసి కలపండి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేయండి. ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత కలపండి. ట్రాన్స్పరెంట్ వచ్చే వరకు కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఆనియన్ సాఫ్ట్గా అయ్యాయి కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలు 2 వేసి కలపండి. అందులోనే ఒక 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. సాల్ట్ వేయడం వల్ల మనకి ముక్కలు త్వరగా మగ్గుతాయండి, అందుకని సాల్ట్ వేస్తున్నాం. ఇప్పుడు కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు టొమాటో వేయాలి. మనం టొమాటో ముందుగా ఎందుకు వేయలేదంటే టొమాటో ముక్కని ఫాస్ట్గా ఉడకనివ్వదు, అందుకని ఇప్పుడు వేయాలి సగం ఉడికిన తర్వాత. టమాటో కూడా మగ్గే వరకు పెట్టండి. ఇప్పుడు టమాటో మగ్గింది కదా, అందులో 1/2 స్పూన్ పసుపు, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో బాగా కలపాలి. ఈ చింతపండు గుజ్జులో ఈ ముక్కలు బాగా ఉడకాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది సాంబార్. ఇందులో కొద్దిసేపు మగ్గనివ్వాలి ముక్కలు. చింతపండు గుజ్జులో ముక్కలు మగ్గాయి కదా. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న కందిపప్పుని వేసి అందులో 1 కప్పుకు 6 కప్పుల వాటర్ వేసి అందులోనే ఒక బిగ్ స్పూన్, నా దగ్గర బిగ్ స్పూన్ ఉంది, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసి మగ్గించుకోండి. సొరకాయ ముక్కలు తేలాయి కదండి పైనకి, అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ అండి సాంబార్. అందులోనే మనం ఎల్లిపాయ జీలకర్ర దంచి వేయాలి బాగా, అప్పుడే సాంబార్కి రుచి ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి అంతే అండి, రుచికరమైన సాంబార్ రెడీ.